సో మిమ్మల్ని అందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎవరైనా దేవుణ్ణి దేవా నువ్వు నన్ను వాడుకుంటావా అని అడిగారా? ఎంతమంది అడిగితే చేయొద్దండి. ఒకవేళ అడగలేదంటే ఇప్పుడు అడగండి. ఈ వాక్యం విన్నాక దేవుడిని అడగండి, మీరు దేవా నన్ను వాడుకుంటావా? దేవుడు నన్ను వాడుకుంటాడా? నా అంశం ఈరోజు, కెన్ గాడ్ యూజ్ మీ? దేవుడు నన్ను వాడుకుంటాడా? దేవుడు నన్ను వాడుకోవాలంటే నేను ఏ విధంగా ఉంటే దేవుడు నన్ను వాడుకుంటాడు? సో బైబిల్ గ్రంథంలో నేను ఒక వ్యక్తి గురించి ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, దేవుడు అటువంటి వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో అనే విషయాన్ని గురించి ఈరోజు వాక్యాధ్యానం చేస్తాము. ఒకసారి న్యాయాధిపతులు గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు ఎవరైనా చదవండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యెహోషువకు కలిగిన ఒఫ్రాలోని మస్తిక వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మొరగయ్యున్నట్లు గానుగ చాటున గోధుమలను తుల్లగొట్టుతుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతన్ని అనగా గిద్యోను. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ఎప్పుడు ఏం చేసేవాడంట? తిరుగుబాటు చేస్తూ ఉండేవాడంట. అంటే దేవుడు వాళ్ళు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేసింది వాళ్ళు చూశారు వాళ్ళ జీవితంలో. ఎరస్మాలను పాయలుగా చేయడము, మరి మేఘస్తంభంగా నడిపించడం, అవన్నీ చూశారు. కానీ అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంట? ఒక్కొక్క దేవుడిని వాళ్ళు అద్భుతమైన కార్యాలు అయినాక దేవుడిని మర్చిపోతారంట. సో అలా మర్చిపోతూ ఉంటుంటే దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు ఎప్పుడు కూడా నన్ను ప్రేయర్ చేస్తారు, వాళ్ళ ప్రార్థన నేను ఆలకించినాక నన్ను మర్చిపోతూ ఉంటానని ఒక 7 సంవత్సరాలు దేవుడు వాళ్ళని మిద్యానులకి అమేలేకులకి వాళ్ళకి అప్పగిస్తాడంట. అప్పగించినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఏమవుతుందంటే వాళ్ళు పెట్టే బాధలకి భరించలేక వారు ఏం చేస్తారంట? అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనంలో లాస్ట్ లైన్ మాత్రం చదవండి. యెహోవా ఇశ్రాయేలులకు 6వ వచనం, 6వ లాస్ట్ లైన్, 6వ అధ్యాయం 6వ వచనంలో లాస్ట్ లైన్ మాత్రం. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టగా, సో మిద్యానీయులు పెట్టే బాధకి ఏం చేశారంట? వాళ్ళు అప్పుడు దేవుని వైపు చూసి, దేవా నన్ను మమ్మల్ని కాపాడు నాయనా అని తిరిగారంట. అంతవరకు వాళ్ళు దేవుడిని అనుకోలేదు. వాళ్ళు బాగున్నంత వరకు, పరిస్థితులన్నీ బాగున్నంత వరకు వాళ్ళు దేవుడిని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి కష్టం వస్తుందో, అంటే అది భరించలేనంత కష్టం వస్తుందో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? దేవుడి సన్నిధానికి వచ్చి, దేవా నీ మమ్మల్ని కాపాడు నాయనా అంటారు. కానీ ఆయన కూడా మన దేవుడు చాలా ప్రేమామయుడు అనమాట. ఎన్నిసార్లు వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళ దేవుడిని మర్చిపోయినా అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంట? వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడంట. వాళ్ళు ఇప్పుడు మొదలుపెట్టినా కూడా దేవుడు ఏం చేస్తాడు? వారి మొలను ఆలకించి, అదే మనం ఇప్పుడు చదువుకున్నాం కదా 11, 12 వచనంలో దేవుడు ఏం చేస్తాడంట? ఒక దేవదూతని పంపిస్తాడంట. ఆ దేవదూతని పంపించినప్పుడు అక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడు? మిద్యానీయులకు మొరగైనట్లు గాను చాటున గోధుమలను తుల్లగొట్టుతుండగా, సో గిద్యోను ఏం చేస్తున్నాడు? గాను చాటున గోధుమలను గుల్లగొట్టుచున్నాడంట. సో ఇక్కడ చాటుగా అంటే ఎప్పుడు అంటాం? మనం ఏదన్నా పని మనం ఎవరికి తెలియకుండా చేసినప్పుడు దాన్ని ఏమంటాం? చాటుగా చేస్తాం, అంటే ఎవరు చూడకుండా చేస్తాం. సో గిద్యోను కూడా చాటుగా ఈ పని చేస్తున్నాడంట. గిద్యోను మిద్యానీయులకు భయపడి, సో వాళ్ళకి ఎవరికి కనపడకుండా చాటుగా ఆ పని చేస్తున్నాడు. సో ఇక్కడ మనం గిద్యోనులో మనం ఏం క్యారెక్టర్ చూస్తామంటే ఆయనలో భయము ఏముంది? సో భయస్థుడైన గిద్యోను. సో ఆయన చాలా భయముతో ఆ పని చేసుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఆయనలో ఏం క్యారెక్టర్ ఉందంటే ఆయనలో అనుమానం అంట. ఎక్కువ అనుమానిస్తూ ఉంటాడు. అంటే ఇది అవుతుందా లేదా, సో ఒకవేళ నేను బయటికి పోయి చేసుకుంటే విద్యార్థులు వచ్చి నన్ను అటాక్ చేస్తారేమో అని ఒక భయము, ఒక అనుమానంతో. సో హీ వాజ్ ఫియర్ఫుల్ అండ్ సెప్టిక్ పర్సన్, అంటే ఒక ఫియర్ఫుల్ భయంతో నిండిన వ్యక్తి ఉన్నాడు. అటువంటి గిద్యోనుని దేవుడు ఏం చేస్తాడంట? ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మొరపెడతారో, దేవా మమ్మల్ని కాపాడునైనా, ఈ మిద్యాన్ అమెరికా నుంచి మమ్మల్ని కాపాడన్నప్పుడు దేవుడు గిద్యోనుని ఎన్నుకొని అక్కడ దేవుడు ఆయన ఏమని సంబోధిస్తుందో ఒకసారి చూడండి. చదవమ్మా ఎవరు గట్టిగా. యెహోవా దూత అతనిని
అతని కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తగించు నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించెనని అతనితో చెప్పాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే దేవదూత ఆయన ఏమని సంబోధిస్తుంది? పరాక్రమం గలవాడ. అంటే యాక్చువల్లీ మనం చూసే గిద్యోను ఎట్లా ఉన్నాడు? భయస్థుడైన గిద్యోనుగా ఉన్నాడు. కానీ ఆ దేవదూత ఏమని సంబోధిస్తుంది? పరాక్రమం అంటే వెరీ బ్రేవ్ పర్సన్ అని దేవదూత అతన్ని సంబోధించి మాట్లాడుతుంది. అప్పుడు గిద్యోను ఏమంటాడంటే నా ఎలినవాడా, మా పితరులు చెప్పేవాడు దేవుడు ఇట్లా అద్భుతమైన కార్యాలు చేస్తాడు, దేవుడు మమ్మల్ని అద్భుతంగా ఎర్ర సముద్రం నుంచి బయటికి నడిపించాడు, ఇవన్నీ కార్యాలు చేసినప్పుడు ఆయన ఇప్పుడు ఎందుకు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు? లేదా మా పితరులు చెప్పిన అన్ని కార్యాలు అబద్ధాలా అని ఒక క్వశ్చన్, డౌట్ఫుల్ క్వశ్చన్స్తో గిద్యోను నిండిపోయాడు అనమాట. సో అప్పుడు దేవుడు ఏమంటాడు ఆయనని, ఇంకా కింద వర్షంలో అలాగే చదవకండి సరే 14, 15. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపు, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడై ఉన్నాను కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయు అని సెలవిచ్చాడు. సో ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు గిద్యోను తోటి? గిద్యోను, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకోవడానికి నేను ఏం చేసుకున్నా, నేను ఏర్పరచుకున్నా అన్నప్పుడు గిద్యోను ఏం చెప్తాడు? గిద్యోను ఏమంటాడు? దేవా, మనీష గోత్రంలో నేను కనిష్ఠుడిని నాయనా, మేము చాలా తక్కువ వాళ్ళము, మేము చాలా చిన్న వాళ్ళము నాయన, మాలో ఏముంది, మేము రక్షించేంత మా దగ్గర కెపాసిటీ ఉందా అని ఏం అడుగుతున్నాడు? దేవుణ్ణి డౌట్స్ అడుగుతున్నాడు. సో మనం కూడా మన జీవితంలో అలాగే ఉంటాం కదా. సో దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఫస్ట్ ఏమంటామంటే, దేవా నాకు ఏమి రాదు నాయన, నాకు బైబిల్ చదవడం రాదు, వాక్యం చదవడం రాదు, నన్ను ఎట్లా వాడుకుంటావు నాయన, నాకు ఏమి రాదు కదా అని మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర అలా చెప్తాం. సో అదేవిధంగా గిద్యోను కూడా ఏం చేస్తాడు? దేవా మేము చాలా చిన్న గోత్రంలో చెందిన వాళ్ళము, సో నేను ఎట్లా ఆ ప్రజలను రక్షిస్తాను, మమ్మల్ని ఎట్లా నువ్వు వాడుకుంటావు అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? ఒకటే మాట్లాడు, అయితేనేమి అంటే సో వాట్, నీకేమి రాదు, నీకు చదవడం రాదు, నీకు పాట పాడడం రాదు, నీకు వాక్యం చదవడం రాదు, సో వాట్, దానికి ఏమైంది? నీకు రాకుండా కూడా నేను నీకు తోడుగా ఉంటే నీకు అన్నీ నేను నేర్పిస్తానని దేవుడు గిద్యోనుతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు. సో గిద్యోను ఒక సామాన్య వ్యక్తి అంటున్నాడు. హీ వాజ్ అ కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ అంటే ఒక సామాన్య వ్యక్తి, ఒక నార్మల్ పర్సన్ అయి ఉంటున్నాడు. సో నార్మల్ పర్సన్ని దేవుడు ఏం చేశాడు? ఆయనని ఒక పరాక్రమం గల వ్యక్తిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. సో నా జీవితంలో కూడా నేను ఒకసారి 8th స్టాండర్డ్లో ఇట్లనే దైవజనుడు ఒకసారి మీటింగ్స్ చెప్తుండగా ఆయన వాక్యం అందిస్తుండగా ఫస్ట్ లైన్లో అలా కూర్చున్నాను. అలా కూర్చున్నప్పుడు ఆయన సందేశంలో నాకు అప్పుడు మామూలుగా ఒక నామినల్ క్రిస్టియన్గా చర్చికి పోతాం, వాక్యం చదువుతాం, ఏమి స్క్రిప్చర్స్ గురించి బైబిల్ గురించి ఏమి నాలెడ్జ్ లేదు, ఏమీ తెలియదు కూడా. సో అట్లాంటప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఈ రోజు నీ రాత్రి నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావు అని ఆయన అందరినీ అంటున్నాడు. బట్ నాకు ఆ ఫిగర్ ఏమవుతుందంటే నన్ను అంటున్నాడా అని నాకు అనిపించింది. సో అని ఆ మాట విన్న వెంటనే నాలో ఏమైందంటే భయం కలిగింది. అవును కదా, మనం చనిపోతే మనం ఎక్కడికి పోతాం అనే ఒక క్వశ్చన్ మార్క్ నాలో వచ్చి నేను ఇంకా అప్పుడు 8th స్టాండర్డ్ ఐ థింక్. సో అప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు తెలియకుండా నేను మోకాళ్ళకి కన్నీరు కారుస్తూనే ఉన్నాను. సో ఐ వాజ్ నాట్ నోయింగ్ దేవుడు నన్ను ఆ దినం దేవుడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. సో ఆ దినం ఏమైందంటే నేను దేవుడు అన్నాను, ప్రభా నాకు ఏమీ తెలియదు నాన్న, నాకేమీ రాదు, నన్ను ఏ విధంగా నువ్వు వాడుకుంటావు, నన్ను వాడుకొని ఆయన అని ప్రార్థించాను. ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు ఆయన కృప చేత నన్ను అద్భుతంగా నడిపించే దేవుడే ఉంటున్నాడు. సో ఇక్కడ గిద్యోను ఏమంటాడంటే, నాకు ఏమీ రాదు నాయనా, నేను పనికి రాని వాడను, నన్ను ఎలా వాడుకుంటావని దేవుడు అంటే అప్పుడు ఒకసారి న్యాయాధిపతులు 6:34 చదవండి. ఆ క్వశ్చన్కి దేవుడు ఆన్సర్ ఇస్తాడు గిద్యోనుకి. చాలా అంతే చాలా. యెహోవా ఆత్మ గిద్యోనుని జోరుగా చెప్పారు, ఆవేశించాను. సో ఇంగ్లీష్లో గాడ్ హ్యాస్
ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హస్ క్లాత్ గిడియోన్ అని ఉంది. అంటే దేవుని యొక్క ఆత్మ అతన్ని కప్పిందంట. సో ఆ విధంగా ఎప్పుడైతే గిద్యోను నాకు ఏమీ రాదు, నేను ఏమీ చేయలేను అని అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మనం ఏమవుతామంట, మనము బలవంతులుగా అయిపోతామంట. అంటే మనకు తెలియకుండానే దేవుని బలమైన శక్తి మనలో దిగి వస్తుంది అనమాట. సో మనము ఈయన దావీదు గురించి చూసినట్లయితే సమూయేలు ప్రవక్త జెస్సీ దగ్గరకు వచ్చి ఆయన అడుగుతాడు, నీ కుమారులలో అందరినీ పిలువు, దేవుడు ఒక కుమారుడిని అభిషేకిస్తున్నాడు అన్నప్పుడు ఆయనకి 7 మంది కుమారుడు ఉన్నప్పుడు 6 మందిని పిలిచి ఆయన చూపిస్తాడు. 7వ వ్యక్తిని ఏం చేస్తాడు, అక్కడ ఏం చేస్తాడు, గొర్రెలు కాయడానికి పంపిస్తాడు. ఎందుకంటే తండ్రి దృష్టిలో అతను దేనికి పనికిరానివాడు, అతను చదువు లేదు. సో అతను చదువు లేనప్పుడు ఏం చేస్తారు, ఆబ్వియస్గా లాస్ట్ ఆప్షన్ ఏంటి, ఏదైనా పొలంలో పని చేసుకోవడము, ఏదైనా గొర్రెలు చూసుకోవడం, అట్లాంటి పనికి పంపిస్తారు. సో జెస్సీ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన తన కుమారులందరినీ చూపించినప్పుడు సమూయేలు ప్రవక్త ఏమంటారు, మీరందరూ కాదు, ఇంకొక కుమారుడు ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడు ఏమన్నాడు, ఉన్నాడు, ఇంకొకతను అక్కడ గొర్రెల కాపరిగా గొర్రెలు వేస్తూ ఉన్నాడు అన్నప్పుడు అప్పుడు సమూయేలు ప్రవక్త అతన్ని పిలువమన్నాడు. సో మనుషులందరూ తండ్రి ఆ కుమారుడిని ఎట్లా చూశాడంటే ఒక పనికి రాని వాడిగా చూశాడు. కానీ దేవుడు ఎట్లా చూశాడు అతన్ని, దావీదు దేవుడు ఒక రాజుగా చూశాడు. సో మనుషులమైన మనం చూసే విధానం వేరే, దేవుడు చూసే విధానం వేరేగా ఉంటుంది. సో ఇక్కడ దావీదును దేవుడు ఎట్లా చూశాడంట, ఒక రాజుగా చూసి ఆయనని అభిషేకించాడు. సో మన జీవితంలో కూడా మనం ఎప్పుడు ఏం చేయాలంట, మనకి ఏమీ రాదు, నాకేమీ తెలియదు ప్రభా అన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుని శక్తి మనల్ని ఆవరించినప్పుడు దేవుని బలమైన శక్తి ద్వారా దేవుడు మనం ఏ విధంగా ఉన్నామో అది కాదు, కానీ మనల్ని ఏ విధంగా చేయబోతున్నాడో అది దేవుడు మనకి చూపించేదేవు. సో దావీదు జీవితంలో కూడా ఒక గొర్రెల కాపరి ఉన్న దావీదుని దేవుడు ఏం చేశాడు, ఒక రాజుగా ఆయనని చేసిన దేవుడు ఎంచున్నాడు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వైలిన్ ప్లే చేసి ఆయన చాలా ఫేమస్ వైలినిస్ట్. ఆయన ఏం చేస్తారంటే ఒక కాస్ట్లీ వైలిన్, ఆ వైలిన్ అంటే తెలుసు కదా అందరికీ, ఆ వైలిన్ ప్లే చేస్తానికి ఒక 2 కోట్ల ఖరీదైన ఒక వైలిన్ తీసుకొని వచ్చి అందరి ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమని, నాది ఒక ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్లో నేను ఒక కాస్ట్లీ వైలిన్తో నేను ఒక పాట, ఒక మ్యూజిక్ ప్లే చేయబోతున్నాను, మీరందరూ రండి అంటే. సో అందరూ ఏం చేశారు, చాలా ఫేమస్ పర్సన్ కదా, సో కంపల్సరీగా మనం ఆ ఈవెంట్ అటెండ్ కావాలని అందరూ వచ్చి ఆ ఈవెంట్ని అటెండ్ చేశారు. అప్పుడు ఆయన వైలిన్ తీసి ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన ప్లే చేస్తూ ఉంటుంటేనే అందరూ ఏమవుతారంట, ఆ మ్యూజిక్కి లీనమైపోయి కొద్దిమంది ఏడుస్తూ ఉన్నారంట, కొద్దిమంది ఇంకా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పుకోలేకపోతున్నారు, అంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు ఆయన మ్యూజిక్లో. ఆ మ్యూజిక్ అంతా అయిపోయినాక ఆయన ఏం చేశారంట, ఆ వైలిన్ని చేతిలో నుంచి తీసి కింద పడి పగలగొట్టాడు. పగలగొట్టేటప్పుడు అక్కడ ఉన్న మనుషులందరూ ఏం చేశారు, ఏంటబ్బాయినా ఇంత కాస్ట్లీ వైలిన్ని తీసుకొని 2 కోట్లు ఖరీదైన వైలిన్ తెచ్చి ఏం చేశాడు, కింద పడేసి పగలగొట్టాడే ఆయన అన్నప్పుడు ఆయన గట్టిగా నవ్వేశాడంట. అందరి ముందు నవ్వేసి ఆయన ఏమన్నాడంట, మీరు చూస్తున్నారా ఈ వైలిన్, ఇది 2 కోట్లు ఖరీదైంది కాదు, రోడ్డు పక్కన పోయి తీసుకుని వచ్చిన వైలిన్ అంటారు. సో నా దగ్గర ఇంకొకటి 2 కోట్లు ఖరీదైన వైలిన్ నా బ్యాగ్లో ఉందని అది తీసి చూపించాడంట. అది చూపించి ఆయన ఒక మాట చెప్పాడంట, వైలిన్ ఇంపార్టెంట్ కాదు, కానీ వైలిన్ని ప్లే చేసేవాడు ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా మనము ఒక వైలిన్ లాగా ఉన్నామేమో. సో మనం ఎటువంటి వైలిన్ అయినా పర్వాలేదు, అది చిన్నదైనా అది పనికిరానిదైనా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని కొడతాడో అప్పుడు దానికి ఒక ఏమొస్తుందంట, అది ఒక రేంజ్లో ఉంటుందంట. సో ఒకసారి 1 కొరింథీ 1 26, 27, 28 3 చదవండి. కొరింథీ 1 అధ్యాయం 26, 27, 28. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన క్రీస్తుని చూసి మీలో లోకానికి జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశత్వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అభిషేకింపకున్నట్టు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకముల నుండి వెలుగువారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకంలో ఉన్న ఎవరిని ఏర్పరచుకున్నాడంట దేవుడు, సో నువ్వు దేనికి పనికిరాని దానమైనా కూడా మనుషుల దృష్టిలో, అందరి దృష్టిలో నువ్వు దేనికి పనికిరాని వాడు రాను, అసలు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్.
నీకే యుద్ధానికి లాయక్ కాదు అని మనుషులు నేను అని ఉండొచ్చు, కానీ దేవుడు నన్ను చూసే దృష్టియే వేరేగా ఉంటుంది. సో దేవుడు నేను ఒక విలువైన పాత్రగా నేను వాడుతాడు. ఎప్పుడు ఒక సామాన్యుడిగా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను నాకు ఏ యోగ్యత లేదని నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ నేను ఆవరించినప్పుడు ఏమవుతుంది, ఆయన బలమైన శక్తి మనలో దిగినప్పుడు మనని దేవుడు ఒక విలువైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. సో ఈ యొక్క సామాన్యమైన వ్యక్తి దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, వాట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్. సో దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఫస్ట్ నీలో క్లెన్సింగ్ ఉండాలంట, అంటే నీలో శుద్ధత, నువ్వు పరిశుద్ధంగా జీవించేది నేర్చుకోవాలి. ఒకసారి అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 25-27. మరియు ఆ రాత్రి అందే నీ తండ్రికి ఓడేను అనగా ఏడేండ్ల విధవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పాడు. సో ఇక్కడ ఏం చెప్తాడంటే దేవుడు ఇంకా గిద్యోని దర్శించాక, గిద్యోనితో మాట్లాడినాక, గిద్యోనికి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, దేవుడి ఆత్మ దాన్ని ఆవరించినాక ఇక నేను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ముందుకు సాగి వెళ్తానని, ఏ దినమైతే దేవుడి తనను దర్శిస్తుందో అదే దినం రాత్రి ఏం చేస్తాడంట, గిద్యోను 2 దూడలు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం, అక్కడ ఒక దేవాలయం ఉంటుందన్నమాట, దాన్ని ఏం చేస్తాడంట, ఒక దాన్ని తీసి దాన్ని పడగొట్టేస్తాడంట, ఇంకొకటి 7 దూడలు తీసుకొని వచ్చి దాన్ని అక్కడ బలిగా అర్పిస్తాడంట. ఒక బలిగా అర్పించినప్పుడు ఏమవుతుందంటే ఆ అపవిత్రమైన స్థలము ఆ బలి అర్పించినప్పుడు ఏమవుతుందంట, పవిత్రం అయిపోతుంది అనమాట. సో గిద్యోను ఏం చేస్తాడంటే ఫస్ట్ థింగ్ అక్కడ ఆ ప్లేస్ని ఏం చేస్తాడు, ఆయన పవిత్ర పరిచాడు అనమాట. సో మనము దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఫస్ట్ మనలో ఏం చేయాలంటే మనలో క్లెన్సింగ్, అంటే మనలో శుద్ధీకరణ ఉండాలన్నమాట. సో మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే చర్చికి రమ్మంటే చాలా మంది చాలా సాకులు చెప్తారు. ఏమని, కొన్ని మంది ఏమంటారంటే నీళ్ళు వస్తున్నాయమ్మా, కొన్ని మంది ఇంట్లో వంట వండాలి, పిల్లలకి ఇంట్లో వండాలి, ఎవరు లేరని. సో ఈ దేవునికి మించి నువ్వు ఏదైతే ఎక్కువ ప్రేమిస్తావో అది విగ్రహ ఆరాధనతో సమానమని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. సో మనం దేన్ని ప్రేమించాలంట, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. దాన్ని వదిలేసి మనం డబ్బుని ప్రేమించినా, మనం అందాన్ని ప్రేమించినా, మన హోదాల్ని ప్రేమించినా అవన్నీ దేనితో సమానం అంట, విగ్రహాలతోనే సమానం. సో ఆ విగ్రహాలు నీలో ఉన్నప్పుడు దేవుడు నీలో ఎంటర్ కాలేడు. అది ఎప్పుడైతే నువ్వు వాటిని తీసేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దాన్ని పరిశుద్ధపరచుకుంటావో అప్పుడే దేవుడు నీలో అది ఎంటర్ అవుతున్నాడు. సో అప్పుడు దేవుడు నేను ఎంటర్ అయ్యడానికి స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఎంటర్ అయినప్పుడు నేను ఏం చేస్తాడు, ఫస్ట్ నిన్ను క్లెన్స్ చేస్తాడు, నిన్ను బాగా కడిగేస్తాడు. సో అప్పుడు మనలో ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి మనలో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఒక సామాన్య వ్యక్తి దేవునిలో వాడబడాలంటే ఫస్ట్ ఆయనలో ఏమి ఉండాలంట, శుద్ధత, అంటే క్లెన్సింగ్ అన్నమాట, కడగవేయబడ్డాడు. రెండవది అతను కరేజియస్గా ఉండాలి, అంటే ధైర్యవంతుడిగా ఉండాలి. అదే న్యాయాధిపతిలో 7వ అధ్యాయము 2-3 వచనం చదవడమా. నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింపగలదు. ఇశ్రాయేలులు నా బాహుబలము నా రక్షణ కలుగు చేసుకోలేనని కొని నా మీద అతన్ని అతిశయించదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడికి పిరికి వాడు అవసరము లేదు. సో దేవుడికి కావాల్సిన వాడు ఎవరంట, ధైర్యవంతులు, అంటే దేశపేవరి కరేజియస్ ధైర్యవంతులు దేవుడికి చాలా అవసరం అంట. సో ఇప్పుడు గిద్యోను వాళ్ళ పైన ఆయన యుద్ధం చేయకపోవాలంటే, వాళ్ళని అటాక్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉండే సైన్యము 1,00,000 పైన మంది ఉన్నారంట. కానీ గిద్యోను దగ్గర ఎంతమంది ఉన్నారంట, ఒక 32,000 మంది మాత్రమే. 32,000 మంది వాళ్ళని విద్యాలయాలని అటాక్ చేయాలి. అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే 3 పట్ల వాళ్ళు ఎక్కువనే ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే యెహోవా దేవుడు ఏమంటాడంటే, గిద్యోను ఈ 32,000 మంది కూడా ఎక్కువనే అంటాడు. అప్పుడు గిద్యోను ఏమంటాడు, దేవా ఉండేది తక్కువ, దాన్ని నువ్వు మళ్ళీ ఎక్కువ అంటావు కదా నాయన అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఆ 32,000లో ఎవరైతే పిరికిగా ఉంటారో వాళ్ళని తీసే అంటాడు. అప్పుడు తీసేసినప్పుడు అక్కడ 22,000 మంది పోతారు. అప్పుడు ఎంతమంది మిగిలింది, ఇప్పుడు 32లో 22 పోయింది, ఇంకెంతమంది మిగిలిండ్రు, 10,000 మంది. సో ఈ 10,000 మందితో నువ్వు
యుద్ధం చేయని దేవుడు చెప్తాడు. సో దేవుడికి పిరికి వాడు అవసరం లేదు. సో దేవుని చేత వాడబడే వాడికి పిరికితనం అసలు ఉండకూడదు. అదే 2 తిమోతిలో 1:7 ఏమని ఒక వాక్యం చదువుకుందాం మనం. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్ర నిగ్రహము గల ఆత్మభావమునే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మభావం ఇయ్యలేదు. సో దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదంట. మనకి ఏ ఆత్మ ఇచ్చాడంట? సో మనకి ప్రేమ అనే ఆత్మని ఇచ్చాడని, ధైర్యం కలిగే ఆత్మని ఇచ్చాడు. కానీ దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదు. సో దేవుడు మనల్ని వాడుకోబడాలంటే మనము శుద్ధిగా చేయబడాలి. రెండవది మనకి ధైర్యము ఉండాలి. మూడో విషయం ఏంటంటే అదే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 4, 5, 6. అది వేదమంటే నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ ఇంట్లోకి వారిని దిగచేయండి. అక్కడ నీ కొరకు వారిని శోధించదు. ఇతడు నీతో కూడా పోవలేనని నేను ఎవరి గురించి చెప్తున్నో వాడు నీతో పోవలేదు. ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి నేను నీతో చెప్తున్నో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవించాడు. అతడు నీళ్ల యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్కగతుకున్నట్టు తన నాలుకతో నీళ్లను గక్కిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళు కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవించాడు. చేతిలో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళు కృంగిరి. చాలా. సో ఇక్కడ మూడోది ఏం కావాలంటే మనం దేవుడిని వాడుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. చాలా జాగ్రత్త అంటే వెరీ కాషియస్. ఒక పోలీస్ వ్యాన్ వస్తుందంటే మనం ఆ సౌండ్ బట్టి ఏం చెప్తాం? పోలీస్ వాళ్ళు వస్తున్నారంట. ఒక అంబులెన్స్ సౌండ్ వింటే మనం ఏం చెప్తాం? అంబులెన్స్ పోతుంది అనమాట. అంటే మన కాషియస్ అనమాట. ఆ సౌండ్ బట్టి మనం ఏం చేస్తాం? అది ఏం వస్తుందో మనం రికగ్నైజ్ చేస్తాం అనమాట. సో అదే విధంగా దేవుడు ఏమంటాడంటే మనము ఒక జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలంట. ఇప్పుడు 10,000 మంది ఎక్కడ మిగిలారు? గిద్యోను దగ్గర ఉన్నారు. ఎక్కడ? సైన్యాన్ని మిద్యాను అటాక్ చేస్తానికి. ఆ 10,000 మందికి దేవుడు ఏమంటాడు? వీళ్ళు కూడా ఎక్కువనే. సో వీళ్ళకు కూడా ఏం చేస్తాం? ఒక పరీక్ష పెట్టు. ఒక పరీక్ష ఏం పరీక్ష అంటే ఆ 10,000 మందిని తీసుకొని ఒక లోయ దగ్గరికి తీసుకోపో. అక్కడ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరినీ నీళ్లు తాగమని చెప్పంటాడు. వాళ్ళందరూ నీళ్ళు తాగేటప్పుడు ఏ మనుషుడైతే నీళ్ళ కోసమని ఒక కుక్క ఎట్లా నీళ్ళు తాగుతుందండి? తన నాలుకను తీసి కుక్క తాగుతుంది కదా. సో ఏ విధంగా కుక్క నీళ్ళు తాగుతుంది కదా, ఆ విధంగా కొంతమంది తాగేవాడు. కొద్దిమంది మాత్రం చేతులతో నీళ్ళు తీసుకొని ఇలా ఇటు అటు చూసుకుంటూ తాగేవాడు. సో ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో 9,700 మందిని కుక్క నీళ్ళు తాగినట్టు తాగారంట. అంటే వాళ్ళు ఇటువంటి ఏం చెప్పకుండా ఒట్టి నాలుగుతో నీళ్ళు తాగుతూనే ఉండరు. ఒకవేళ శత్రు సైన్యం వచ్చి వాళ్ళని చంపేసినా కూడా వాళ్ళకి తెలియకుండా ఉండేవాడు. కానీ ఈ 300 మంది మాత్రం నీళ్ళని చేతిలో తీసుకొని అటు ఇటు చూస్తూ మన శత్రు సైన్యం వస్తుందేమో అని అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళు నీళ్ళు తాగారంట. సో టోటల్గా ఇప్పుడు దేవుడు 300 మందితో మాత్రమే నువ్వు గిద్యోనులతో యుద్ధం ఆడడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే దాంట్లో 90,700 మందిని దేవుడు మళ్ళీ డిస్క్వాలిఫై చేస్తాడనమాట. సో మన జీవితంలో కూడా మనము చాలా జాగ్రత్త కలిగి జీవించే వాళ్ళుగా ఉండాలి. ఒక ఇస్త్రీ పెట్ట ఒక డ్రెస్ నేను ఐరన్ చేసుకున్నాను. ఆ డ్రెస్ ఐరన్ చేసుకున్నాక ఎవరన్నా ఒడిలో పెట్టుకోమంటే పెట్టుకుంటారా? ఎందుకు? అది కాలుతుంది, ఎవరు పెట్టుకోరు. సో మనం కాషియస్, అమ్మ ఇది వేడిగా ఉంది, ఇది నా పైన పెడితే ఏమవుతుంది? కాలిపోతుంది కదా అని మనం ఒక కాషియస్, సో జాగ్రత్తగా కాషియస్ కలిగిన వ్యక్తులే ఉండాలి. సో దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో శుద్ధత కలిగి ఉండాలి. రెండవది మనము ధైర్యవస్తుగా ఉండాలి. మూడవది మనము శ్రద్ధ జాగ్రత్తలు కలిగి ఉండాలి. అంటే శత్రు సైన్యం ఎప్పుడు వచ్చినా కూడా మనము దేనికి కూడా భయపడకుండా వాళ్ళని చూసుకుంటూ మన పనులు మనం చేసుకునే వ్యక్తులుగా, ఒక జాగ్రత్త కలిగిన వ్యక్తులుగా మనము జీవించాలి. అదేవిధంగా మనం బిలీ గ్రామ్ని చూసినట్లయితే ఆయన 90 years ఆయనకు ఫైనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడంట. ఆ ఇంటర్వ్యూలో ఏమని వచ్చిందంటే ఆయన 90 వయసులో కూడా ఆయన ఏమనుకునేవాడంట, దేవా నా పరిశుద్ధతలో నేను ఏమైనా పడిపోతానేమో, నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటానని ఆయన అన్నాడంట. అంటే ఆ 90 years ఏజ్లో కూడా నా తలంపులతో నా ఆలోచనలతో నేను ఏమైనా పాపం చేస్తానేమో అని అంత కాషియస్ లైఫ్ని ఆయన దేవుని కొరకు జీవించాడు. సో మనం కూడా దేవుని కొరకు ఆ విధంగా జీవించే వాళ్ళుగా ఉండాలి. శ్రద్ధ జీవితం కలిగి ఉండాలి మనం. సో ఇంకొకటి ఏంటంటే 4వది లాస్ట్కి
దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఒక కాన్ఫిడెంట్ పర్సన్ లాగా ఉండాలి, సంపూర్ణ నిశ్చయత కలిగిన వ్యక్తి లాగా ఉండాలి. అంటే మనకు ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. మనము ఒక కాన్ఫిడెన్స్ పర్సన్ అంటే ఏంటి? నేను చేయగలుగుతాను, నా దేవుడు నాకు తోడుకుండా నేను చేయగలుగుతాను. ఇప్పుడు 300 మందిని తీసుకొని గిద్యోను ఏం చేస్తాడు? మిద్యాను వాళ్ళతో ఫైట్ చేయాలని కూడా గిద్యోనికి కొంచెం భయం ఉన్నది. ఆ భయం ఉన్నప్పుడు దేవుడు గిద్యోని దర్శించి, గిద్యోను నువ్వు భయపడవద్దు, నీకు 300 మంది ఉన్నారు దేవుడా, ఇంత తక్కువ మందితో నేను ఫైట్ చేసేదని అనుకుంటున్నావు కదా, నువ్వు అక్కడ వెళ్ళి 2 సైనికులు మాట్లాడుతున్న వాళ్ళ మాటలు వెళ్ళి విను అని దేవుడు చెప్తాడంట. అప్పుడు గిద్యోను వెళ్ళినప్పుడు 2 సైనికులు అంటే శత్రు సైన్యం మిద్యానులు అమేనికులు వాళ్ళు అందరు గ్రూప్ ఏం చేస్తారంటే అక్కడ 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారంట. ఒక వ్యక్తికి ఒక దర్శనం వస్తుందంట. అమేనికుల వ్యక్తికి ఒక దర్శనం. ఏం దర్శనం అంటే అతను పడుకున్నప్పుడు ఒక యవల రొట్టె అంట, అది దొల్లుకుంటూ వచ్చి ఒక గుడారాన్ని తగిలించి ఆ గుడారం పడిపోయిందంట. అది అతనికి వచ్చిన దర్శనం. ఆ దర్శనం వచ్చినప్పుడు పక్కన వ్యక్తి ఏం చేస్తాడంటే, అరే నీకు వచ్చిన దర్శనం నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని అర్థం ఏంటో నాకు తెలుసా అని చెప్పి ఆ అర్థం ఏం చెప్పాడంటే, ఆ యవల రొట్టె ఎవరో కాదు, దేవుడు మనని గిద్యోని చేతికి అప్పగిస్తున్నాడు. గిద్యోని వచ్చి మనని పడగొట్టేసి మనని హతం చేస్తారు వాళ్ళు అని చెప్పి అతని ఇంటర్ప్రిటేషన్ అంటే దాని యొక్క భావాన్ని, దాని కళాభావాన్ని అక్కడ చెప్పాడనమాట. ఆ కళాభావాన్ని కళని 2 ఎవరు వింటున్నారు ఇక్కడ? గిద్యోను చాటు నిలబడి దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడ నిలబడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు విను అన్నప్పుడు గిద్యోను చాటుగా ఉండి వాళ్ళ కళని వాళ్ళ కళాభావాన్ని విన్నాక అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు కదా, ఆయన సైనికుడు చెప్పాడు, అతను ఎవరో కాదు గిద్యోనే మనని అటాక్ చేస్తాడు, దేవుడు మనందరినీ గిద్యోనికి అప్పగిస్తున్నాడు అని విన్నాక గిద్యోన్లో ఏమొస్తుంది? ఇప్పుడు కాన్ఫిడెన్స్, ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్. ఇంకా నాకు భయం లేదు, నాకు 300 మంది ఉన్నా 100 మంది ఉన్నా పర్వాలేదు, దేవుడు నాకు నన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు. ఒక కాన్ఫిడెన్స్ ఎవరికి వచ్చింది? గిద్యోన్కి. సో గిద్యోన్లో ఒక 5 క్యారెక్టర్స్ మనం చూసాం. ఒకటి, అతను సామాన్య వ్యక్తి అయి ఉన్నాడు, అతను ఒక శుద్ధి కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు, 3వది అతను శౌర్యం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు, 4వది అతను శ్రద్ధ జాగ్రత్తలు కలిగిన వ్యక్తి, 5వది సంపూర్ణ నిశ్చయతతో కలిగిన వ్యక్తి అనమాట. సో మనము దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో శుద్ధత ఉండాలి, వి షుడ్ బి వెరీ ప్యూర్, మనం క్లెన్స్ అయి ఉండాలి. 2వది మనకి ధైర్యం ఉండాలి, ఆయన పని చేసేదానికి మనం ఎప్పుడు కూడా వెనుకంచ వేయకూడదు. 3వది మనకి ఏముండాలంటే కాన్షియస్నెస్, జాగ్రత్త వహించి మనం జీవించాలి. 4వది మనలో ఏముండాలంటే కాన్ఫిడెన్స్, నిరీక్షత, ఏమని నా దేవుడు నాకు తోడు ఉన్నాడు, నా దేవుడు నా శత్రువు నా చేతికి అప్పగిస్తున్నాడు, గొప్ప నిరీక్షత కలిగి మనము జీవించాలి. సో గిద్యోనికి ఈ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అద్భుతంగా ఆయనకి ఏం చేస్తాడు? శత్రు సైన్యంని ఆయన చేతికి దేవుడు అప్పగిస్తాడు అనమాట. సో మన జీవితంలో మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నప్పుడు దేవుడికి ఎక్కువ ధైర్యవంతులు చాలా ఇష్టం అంట, విరిగి నలిగిన హృదయాలు చాలా ఇష్టం అంట. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు అడిగితే అప్పుడు నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంట? ప్రకాశవంతంగా చేస్తాడంట. ఎప్పుడైతే నీ జీవితం ప్రకాశవంతంగా అవుతుందో నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను దీవిస్తాడంట. సో ఈ విధంగా మన జీవితంలో కూడా ఇప్పుడు మనం ఈ వాక్యంలో నేర్చుకున్నది ఏమంటే, దేవా నేను దేనికి పనికిరాని దాని దేవా అని మీరు ఈ దినం వెళ్ళి అడిగితే దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ఆవరించినప్పుడు ఆయన బలమైన శక్తి మనలో దిగి వస్తుంది. కానీ అంతకుముందు మనం ఏం చేసుకోవాలంటే, దేవుడు మనల్ని వాడుకోవాలంటే మన జీవితాన్ని మనము శుద్ధీకరించాలి. దేవా నేను ఎక్కడ తప్పు ఉన్నాను ప్రభా, నేను ఏ విషయంలో ప్రభా నీకు దూరంగా జీవిస్తున్నానో నన్ను శుద్ధీకరించు ప్రభా అని మనం దేవుని అడగాలి. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ధైర్యాన్ని ఇచ్చినప్పుడు మనం ఎక్కడ కూడా తొట్టులకుండా జాగ్రత్తగా మన జీవితంలో ఏం చేస్తామంట? జాగ్రత్తగా దేవుడు ఇది చేస్తే పాపం, ఇది దేవునికి ఇష్టం లేదని ఒక కాన్షియస్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో అలా జీవిస్తున్నప్పుడు మనం ఒక కాన్ఫిడెంట్ లైఫ్ జీవిస్తాం. మనం ఎక్కడ పోయినా దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? విజయం ఇస్తాడు. సో 32,000 ఉన్న మందిని 300గా దేవుడు చేసి 300గా చేసినప్పటికీ దేవుడు ఏం చేశాడు? గిద్యోనికి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. సో స్టార్టింగ్లో మనం ఏం చూసాము? గిద్యోను ఒక పిరికివాడుగా మనం చూసాము. కానీ అక్కడ దేవుడు ఆయన ఏమని సంబోధించింది? పరాక్రమశాల బలాఢ్యుడు అని సంబోధించింది. అంటే దేవుడికి తెలుసు గిద్యోను పిరికివాడుగా అందరికీ కనిపిస్తున్నాడు, కానీ దేవుడి దృష్టిలో గిద్యోను పిరికివాడు కాదు.
నా జీవితంలో కూడా మనం అందరి దృష్టిలో దేనికి పనికి రాని వాళ్ళము, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్, తనకేం రాదు, తనేం చేయలేదని ఎంతోమంది నేను ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా, కానీ దేవుడి దృష్టి వైపు నువ్వు చూడాలి. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాను ఆలోచిస్తే ఆయన ప్లాన్స్ ఎంతో ఉన్నతంగా ఉంటాయి. దావీదుని ఒక గొర్రెల కాపరిగా తండ్రి చూశాడు, కానీ దేవుడు అతన్ని రాజుగా చేశాడు. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనల్ని ఎవరు ఏమన్నా కూడా దేనికి కూడా మనం ఏం చేయకూడదు అంటే బాధపడకూడదు. దేవుని సన్నిధానికి వెళ్ళి, దేవా నన్ను ఒక విలువైన పాత్రగా నన్ను వాడుకోనైనా, యూజ్ మీ లార్డ్, దేవా నన్ను నీ కొరకు వాడుకోనైనా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో మనకి జయమాన్ని గ్రహిస్తాడు. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక.